క్రీస్తునందు మీకు శుభోదయం. నీతి అనగా ఏమి? సరైనది చేయుట నీతి అని అంటూ ఉంటారు. సరైనది ఎవరు నిర్ణయిస్తారు? మనుషులు నిర్ణయిస్తారా? దేశ చట్టాలు నిర్ణయిస్తాయా? దేశ సంప్రదాయాలు నిర్ణయిస్తుందా? ఎవరు నీతిని నిర్ణయిస్తారు? ప్రతి దేశము దాని చట్టమును బట్టి సంప్రదాయమును బట్టి నీతి కలిగి ఉన్నను. దేశానికి నీతి మారిపోతూ ఉంటుంది. ఈ దేశంలో చేస్తున్న క్రియలు వేరే దేశంలో చేయటానికి వీలు పడదు. కాబట్టి మనుషుల పరంగా ఏర్పడిన నీతి ఎప్పుడూ కూడా మారిపోతూ ఉంటుంది. కాలక్రమేణా మారిపోతూ ఉంటుంది, సమాజములను బట్టి మారిపోతూ ఉంటుంది. అంతేకాదు, కుటుంబములను బట్టి కూడా నీతి మారిపోతుంటుంది. ఒక కుటుంబంలో ఉన్న నీతి ఇంకో కుటుంబంలో ఉండదు. మనుషులు వారి కొరకు ఏర్పరచుకున్న వాటిని బట్టి నీతి అని వివరిస్తూ ఉంటారు. ఈ భూమిపై నీతి అనేది నిత్యమైన సంగతి కాదు. అది ఎప్పటికప్పుడు మనుషుని తత్వమును బట్టి, వానిలో పని చేయుచున్న పాపమును బట్టి అది మారిపోతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే, పాపమును బట్టి భూలోకం సంబంధమైన నీతి శాసించబడుతూ ఉంటుంది. కాబట్టి ఒక చోట జరిగిన తప్పిదము రెండో చోట తప్పిదముగా ఉండదు. ఒక చోట జరిగిన అన్యాయము ఇంకొక చోట అన్యాయముగా పరిగణింపబడదు. మనుషులు నానా విధములైన ఉదాహరణ తీసుకున్నప్పుడు తమను తాము సమర్థించుకున్నటకు నీతిని కృత్రిమముగా ఏర్పరచుకుంటూ ఉంటారు. ఇందువలన నిజమైన నీతి ఎప్పుడూ కూడా భూమి మీద దొరకదు. నిజమైన నీతి మనకు కావాలంటే నిజమైన దేవుని వద్దకు వెళ్ళాల్సిందే. ఆ దేవుని ఆజ్ఞల్లో ఎప్పుడూ కూడా మార్పు ఉండదు, వ్యతిరేకత ఉండదు, విభేదాలు కూడా ఉండవు. ఒక ఆజ్ఞ ఎప్పుడూ ఇంకొక ఆజ్ఞను విమర్శించదు, ఖండించదు. ఆజ్ఞలన్నీ ఐక్యత కలిగి ఉంటాయి. నీతి అనేది క్రైస్తవ సమాజానికి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుడు ప్రధానంగా కోరుకున్న రెండు సంగతుల్లో ఒకటి నీతి. యేసు ప్రభు మత్తయి సువార్తలో అంటుంటాడు 6వ అధ్యాయంలో, ప్రధానంగా మనం దేవుని నీతిని, ఆయన రాజ్యమును వెతకాలి, తర్వాత మిగిలినవన్నీ కూడా మనకి తోడవుతాయి అంటాడు. దేవుని నీతిని మనం వెతకాలంటే దేవుడు చెప్పిన వాటిని మనము వెతికి ఆచరించవలసిన వారమై ఉన్నాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 25వ వచనంలో ఇలా అంటున్నాడు, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, అసలు భూమి మీద నిజమైన నీతి లేదు. దేవుని ఆజ్ఞలు ఎప్పుడైతే ఒక వ్యక్తి అనుసరించడం మొదలు పెడతాడో అప్పుడు అనీతి అంటే ఏంటో వాడికి అర్థమవుతుంది. కాబట్టి వాడిలో నీతి కలగడం ప్రారంభిస్తూ ఉంటుంది. చాలామంది క్రైస్తవులుగా జీవిస్తారు కానీ ఆజ్ఞానుసారంగా జీవించడం. వాళ్లకు అవసరం వచ్చినప్పుడు ఒకలాగా, కానప్పుడు ఒకలా జీవిస్తూ ఉంటారు. వారికి ఆజ్ఞలు ఆటంకంగా ఉన్నప్పుడు ఆచారాలను వెతుక్కుంటారు, సంప్రదాయాలను వెతుక్కుంటారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న కొన్ని విలువలను వాళ్ళు పాటించి వాళ్ళు అనుకున్నది జరిగించుకుంటారు. దీనివల్ల వాళ్ళు అజ్ఞాతిక్రమము చేసి దేవుని నీతిని పొందే బదులుగా అనీతిని సంపాదిస్తూ ఉంటారు. దేవుని ఆజ్ఞలు చాలా స్పష్టమైనవి. దేవుడు చేయమన్నది మనం చేసినప్పుడు, చెయ్యొద్దన్నది మనం మానివేసినప్పుడు మనకి దేవుడు కోరిన నీతి, దేవుడు కలిగి ఉన్న నీతిని కలిగి ఉండడానికి
అవకాశం ఉంటుంది. ఇందును బట్టి మనము దేవుణ్ణి సంతోషపెట్టుచు పాపమునకు విముఖులమై ఉంటాం కాబట్టి మనము భూమిపై ధైర్యముగా జీవించగలుగుతాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఆజ్ఞలు చాలా మటుకు స్పష్టంగా మనకి కనబడుతుంటాయి. కొన్ని సూచనప్రాయంగా చెప్పబడతాయి, కొన్ని ఉదాహరణ ద్వారా మనకి తెలియచేయబడుతుంటాయి, మరికొన్ని ఆవశ్యకతగా చెప్పబడుతుంటాయి. ఆజ్ఞలు ఎప్పుడూ కూడా మనకి చేరువలోనే ఉంటాయి. ఎందరైతే పరిశుద్ధ గ్రంథమును తెరిచి దేవుని కొరకు దాన్ని ధ్యానిస్తారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన ఆజ్ఞలు స్పష్టంగా కనబడుతుంటాయి. వాక్యము జీవము గలది అని హెబ్రీ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు తెలియజేశాడు. అంటే దేవునిలో జీవం ఉన్నది కాబట్టి వాక్యములో కూడా జీవం ఉన్నది. ఆ జీవము ఎప్పుడూ కూడా మనల్ని జీవింపజేయటకే ఉన్నది కాబట్టి దేవుని నీతితో మనల్ని జీవింపజేస్తుంటుంది. దేవుని ఆజ్ఞలను తెలుసుకొని కూడా వాటిని పాటించినప్పుడు అనీతిని మనం సమకూర్చుకుంటూ ఉంటాం. అంటే తెలిసి మనము దోషము యొక్క ఫలితమును సంపాదించుకుంటూ ఉంటాం. ఇందువలన జీవితంలో మనము అనేక మార్లు నష్టపోవలసి ఉంటుంది. ఎక్కడ దేవుని యొక్క నీతి కలుగుచున్నదో అక్కడ పాపమునకు అవకాశం ఉండదు, దేవుని దుఃఖపరచుటకు అవకాశం ఉండదు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. యేసు ప్రభు కూడా చెప్తాడు ఈ మాట. కానీ భారమైనది ఏంటంటే పాపము. దాన్ని విడిచిపెట్టలేనప్పుడు ఆజ్ఞలు భారంగా కనబడతాయి. పాపము కంటే మనం ఆజ్ఞలను అధికముగా ప్రేమించినప్పుడు నీతిని మనం సంపాదించుకొని దేవుని కొరకు జీవించడము జరుగుతూ ఉంటుంది. పరిశుద్ధుడగు తండ్రి, ప్రేమగల దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. నాయన, నీ ఆజ్ఞలు ఎంతో అమూల్యమైనవి, గొప్పవి. అవి మాకు ఎంతో ఉత్సాహమును, జీవమును, ఆనందమును కలిగించినవి. వాటిని మేము సంపూర్ణ హృదయముతో, మనస్సుతో ఆచరించినప్పుడు అందులో ఉన్న నీ గొప్ప నీతిని మేము సంపాదించి లోకములో నీతిగా ఎంచబడుచున్న అనీతిని మేము తప్పించుకున్నటకు అవకాశం ఉంటుంది. కాబట్టి నీ ఆజ్ఞలు మేము విస్మరించకుండా అనుదినము వాటిని పాటించుటకు సహాయం చేయండి. ప్రతిదినము నీ వాక్యంలోని సంగతులను మేము నేర్చుకుంటూ నీ ఉద్దేశములను, ఆలోచనలను మేము గ్రహించి నీకు తగిన ప్రజలుగా మేము ఈ భూమిపై, ఈ దేశంలో మేము జీవించుచు అనేకులకు నాయన నిన్ను ప్రచురించు భాగ్యమును అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.